చాలా మందికి ఇష్టమైన స్వీట్ డబల్ కా మీఠా. దీన్ని హోల్ వీట్ బ్రెడ్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా పెనం పైన కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. పెనం పైన కొద్దిగా నెయ్యి వేసి బ్రెడ్ని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా స్టవ్ని సిమ్లో పెట్టి రోస్ట్ చేయడం వల్ల బ్రెడ్ క్రిస్పీగా అవుతుంది. నార్మల్గా డబల్ కా మీఠా స్వీట్కి బ్రెడ్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, కానీ బ్రెడ్కి ఎక్కువగా ఆయిల్ పడుతుందని నేను ఇలా గీతో రోస్ట్ చేశాను. ఇలా రోస్ట్ చేసినా కూడా స్వీట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటిగా బ్రెడ్స్ అన్నింటినీ రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఒక బౌల్లో 1 కప్ వాటర్కి 1/2 కప్ షుగర్ వేసి మరగబెట్టాలి. నేను 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే 1/2 కప్ షుగర్ వేసుకున్నాను. మీరు ఎక్కువ స్వీట్గా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ కరిగి వాటర్ కొద్దిగా థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న బ్రెడ్స్ని ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా చుంచి పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్స్ అన్నింటినీ ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని షుగర్ పాకంలో వేసుకోవాలి. పాకం అంతా బ్రెడ్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. దీన్ని పాలు పోయకుండా ఇలాగే స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. తినాలనుకున్నప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని ఇష్టం ఉంటే కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకోవాలి. దీంట్లో సరిపడినన్ని పాలు పోసి బాగా కలుపుకొని కొద్దిసేపు నాననివ్వాలి. ఎంతో టేస్టీగా ఉండే డబల్ కా మీఠా స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి స్వీట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.